వస్త్రాలకు లోటు ఉండదు అని సాయి అభయమిచ్చిన విషయం భక్తులకు అవగతమే. నన్ను అనన్యంగా భజించే వారి యొక్క మరియు నిత్యము పవిత్ర మనసులతో నన్ను సేవించే వారి యోగక్షేమాలు వహించటం నా వ్రతం. ఈ భగవద్గీత వచనాన్ని ప్రమాణంగా తీసుకోండి. ఇక్కడ అన్నవస్త్రాలకు కొరతే ఉండదు. వాని కొరకు మీ శక్తిని వ్యర్థం చేసుకోకండి అని సాయి అన్నారు. లౌకికమైన గౌరవ మర్యాదలను వదిలిపెట్టి దేవుని ద్వారం వద్ద తలను వంచండి. దేవుని ఎదుటే కొంగు చాచండి. దేవుని అనుగ్రహాన్ని పొందండి. లోకులు గౌరవించినంత మాత్రాన తనను తాను మర్చిపోవాలా? ఆరాధ్యమూర్తి యొక్క అంతఃకరణం కరుణతో కరిగిపోయి చెమటలు పట్టాలి. ఈ ధ్యేయం మీదే ప్రీతి కలగాలి. సర్వేంద్రియాలకు భక్తి పిచ్చి పట్టాలి. ఇంద్రియ వికారాలు భక్తి వైపు మొగ్గాలి. ఇక ఇతర కోరికలు ఏముంటాయి? ఇతర